చెప్పండమ్మా, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు డాక్టర్గారు, మా ఆయన నిద్రలో కలవరిస్తున్నారు. నాకేమో నిద్ర పట్టట్లేదు. ఏమని కలవరిస్తున్నారు? ఉప్పు చాల్లేదు, కారం చాల్లేదు, అసలు కూరే ఏడ్చినట్టుంది. కాలీఫ్లవర్ కూడా వండటం రావటం లేదు నీకు. ఫ్లవర్ అనుకుంటున్నావా నన్ను? పుష్పా ఇక్కడా అని గట్టిగా అరుస్తుంటే రాత్రిళ్ళూ నాకు భయమేస్తుందండి. కూరలు గట్టా మీకు ఎలా ఉంటున్నాయి? నాకు ఎలా ఉన్నా పర్లేదు, తినేస్తాను. పగలు ఏమైనా మీమీద కూర బాగోలేదని అరవటంగాని కోప్పట్టంగాని చేస్తున్నారా? లేదండి, ఆయన చాలా సున్నిత మనస్కుడు. ఎంత కోపమైనా బాధైనా పల్లెత్తు మాట అనరండి. వెరీ స్ట్రేంజ్ కేస్. ఆయన్ని తీసుకురావాల్సిందే. ఆయనకి అస్సలు ఖాళీ ఉండదండి. ఒక పక్క వర్క్ ఫ్రమ్ హోం, మరో పక్క వంట పని. క్షణం తీరిక ఉండదండి పాపం. అందుకే నేనొచ్చాను. ఓకే, అర్థమైంది. మరేం పర్లేదమ్మా. ఇది స్ట్రేంజ్ కేసేమీ కాదు. పోస్ట్ మారిటల్ స్ట్రెస్ అంటారు దీన్ని. పెళ్లయిన కొత్తలో ప్రతి మగోడికి భార్యమీద బోళ్లన్నీ ఎక్సపెక్టేషన్లు ఉంటాయి. రాన్రాను సర్దుకుపోతాడు. బైదిబై ఈ కలవరింతలు కూడా ఆగిపోతాయి. థాంక్యూ డాక్టర్. సరిగా మా అక్క కూడా ఇలానే చెప్పింది. కాని నేనే ఎవరైనా అనుభవమున్న డాక్టరైతే బాగుంటుందని మీ దగ్గరకొచ్చాను. ఉంటాను డాక్టర్. మరి మీ ఫీజు? క్యాష్ కౌంటర్లో కట్టేయండమ్మా. సరిపోయారు. దొందూ దొందే. ఇంట్లో కనీసం ఎవరికో ఒకరికైనా వంట బాగా వండటం తెలిస్తే ఈ తిప్పలు ఉండవు కదా.